పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సుందిల్ల గ్రామ శివారులోని భూముల పేరిట గ్రామానికి చెందిన జనగామ రామస్వామి తన కుటుంబాన్ని అన్నదమ్ములను మోసం చేశారని 9వ డివిజన్ కార్పొరేషన్ జనగామ కవితా సరోజిని ఆరోపణలు చేశారు. ఆదివారం గ్రామంలోని రామస్వామి ఇంటి ముందు ఆమె మహిళలతో వచ్చి నిరసన దీక్ష చేపట్టారు. సింగరేణి ఓసీపీ ప్రాజెక్టు వస్తుందని, తమకు అసైన్మెంట్స్ కమిటీకి మించి భూములు ఉన్నాయని తమతో చెప్పి తక్కువ రేటుకే మీకు ఇస్తానని నమ్మబలికి సుందిల్ల శివారులోని కొన్ని సర్వే నెంబర్లలో ఎకరానికి 6 లక్షల చొప్పున 32 ఎకరాలకు 1,20,00,000 తమ దగ్గర తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న తమనే మోసం చేసిన రామస్వామి ఇక సామాన్య ప్రజల గతి ఏ విధంగా ఉందోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తెలుసది చెప్పింది ఏంటి అని అంటారు. నువ్వు టాపిక్ డైవర్ట్ చెప్పాను, నేను చెప్పేది నువ్వు టాపిక్ డైవర్ట్ నేను చెప్తాను కదా. నువ్వు చెప్తే చూసుకున్నా అన్నగో ఈ సర్వే పేర్లు ఇట్లా అందులో ఉంటే నేను అడిగాను. అది ఆల్రెడీ లీజుకున్న భూమి, మేమేమో మోసపోయిన దగ్గర కొనుక్కున్నాము. అప్పుడు 6 కోట్లు 7 కోట్లు అని కూడా అని చెప్పిండు. ఇక ఎన్ని కోట్లు అయినా తీసుకోమని మేము 5 లక్షలు 6 లక్షలు పెట్టి అన్నగో మా బాబాయ్ ఎటువెండాగో ఆయన రిటైర్మెంట్ ఆయన 30 లక్షలు ఇచ్చిండి భూములు కొనుక్కోమని. ఇప్పుడు పిల్లలు కొడుతున్నారు. పరిస్థితి తీసుకోండి అన్న, కోర్టులో ఉంది, మన కోర్టులో చూసుకోమని అవసరం. నేను అప్పులు చేసినాను. అందరికీ నమస్కారం అండి. నేను జనగామ కవితా సరోజి, నేను 9th డివిజన్ కార్పొరేటర్. మాకు దూర బంధువైన జనగామ రామస్వామి దగ్గర మేము సర్వే నెంబరు 414, 375, 375, 378, 369, 300 ఇందులో మొత్తం కలిసి నేను మా అన్నదమ్ములు నా భర్త కలిసి 32 ఎకరాలు కొనుక్కున్నాం. మొత్తం 1,20,00,000 ఒక్కొక్క ఎకరము 5 నుంచి 6.5 వసూలు చేసిండు మా దగ్గర. ఆ టైంలో ఏమైందంటే ఇందారంలో మన సోమరం సత్యనారాయణ భూములు 25 లక్షలకు పోతున్నాయంటే మా హస్బెండ్ ఏమో జెన్కోలో డిఈ. మా ఇంట్లో వీళ్ళతో బాగా చనువు ఉండేది. ఇది జనగామ నారాయణ కానీ ఇంట్లో అందరూ చనువుగా ఉండేది. తమ్ముని నమ్మి ఈయనతో ఉన్న సన్నిహిత్యం వల్ల ఈయన కూడా మా ఊరోడు, రెండోది మా ఇంటి పేరు, మా క్యాస్టే కదా, మాకు దూరపు చుట్టం అవుతాడని నమ్మి కొన్నందుకు 17 నుంచి మళ్ళీ మొన్న ఓసీఫైలో కూడా భూములు పోతున్నాయి, ఒక్కొక్కటి 12 లక్షలు వస్తున్నాయి, 20 లక్షలు వస్తున్నాయి అని రోజు కబుర్లు చెప్పిండు. ఒకరోజు ఇది కాదని సర్వే నెంబర్లు అన్నీ పట్టుకొని పోయి నేను మన రామగిరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇదంతా ఫేక్ సర్టిఫికేట్స్ అని తెలిసినాయి, ఫేక్ అని తెలిసింది. అప్పుడు వెళ్ళి నాన్న పైసలు పోతే పోనీ, మాకు 6-7 కోట్లు అన్నావు, 6 కోట్లు వద్దే, మేము పెట్టిన 1 కోటి రూపాయలు మాకు వస్తే చాలు. ఎందుకంటే మా హస్బెండ్ కొనేటప్పుడు అందరి దగ్గర అప్పులు చేసి కొన్నాం భూమిని. ఇప్పుడు ఆ అప్పులలో వచ్చి నా పీకలు పట్టుకుంటున్నారు. ఆయనకు 100 బాధలు ఉంటాయి బాబు, లీగల్గా 100 పంచాయతీలు, అవి నేను క్లియర్ చేసుకుంటా, దానికి ఈయనకు సంబంధం లేదు. నా ఏదో లిటికేషన్స్ పర్సనల్ ప్రాబ్లమ్ తీసుకొచ్చి వాళ్ళకిస్తా ఇలాకిస్తా అంటే ఆమెది నాది కూడా మాతంగి సునీత అనేట ఆమె కూడా నేను భార్య అని చెప్తుంది. ఆమె నేను కోర్టులో తెలుసుకుంటాం ఎవరు భార్యను. ఆయనకి ఎందుకు ఇప్పుడు నేను అప్పులలో కట్టాలి? మా హస్బెండ్ కొన్నాడు, మా హస్బెండ్ అకౌంట్లో మేము ఉన్నాం. నేను హస్బెండ్ అని నేను ప్రూఫ్ చేయగలను మా హస్బెండ్ అని. అది పరిస్థితి. ఈయన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు నన్ను 1.5-2 కోట్ల వరకు నన్ను ముంచి ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చి మర్యాదగా మాట్లాడాను. ఎందుకంటే మాకు చుట్టం అవుతాడని మర్యాదగా బతిలాడితే కూడా వినట్లేదు. ఊరు గ్రామ సర్పంచ్కి వెళ్ళి మొన్న వినతి పత్రం ఇచ్చిన. ఆ తర్వాత మన పుట్టమన్న దగ్గరికి వెళ్ళిన, శ్రీధర్ బాబు సార్ దగ్గరికి వెళ్ళిన, మొన్న వెళ్ళి మన ఏమంటారు సిపి మేడం దగ్గర కూడా వెళ్ళినాం. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకి ఇస్తున్నానే పుకారు లేపుతుండే, కానీ నాకైతే ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేడు. మరి నేను ఒక కార్పొరేటర్ అయ్యి ఉండి నేనే మోసపోతే నార్మల్ స్త్రీల పరిస్థితి ఏంటిది? ఈ మోసం ఏంది? ఇది అంతేందో ఆయన దందేందో నాకు అర్థమైతే లేదు. మాకు చుట్టమని నేను చాలాసార్లు మర్యాద అడిగినా, ఈసారి మాత్రం మా టీఆర్ఎస్ సభ్యులనే తీసుకొచ్చిన. పక్కన వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళందరూ కూడా మా తెరాస మా పార్టీ అక్కలు, నాకు సన్నిహితులు బాగా అక్కలు.